గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి నా పని ఇప్పుడే అయిపోయింది. మొత్తం టోటల్ అయిపోయింది. నేను స్నానం చేసేది ఉంది. వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి. మొత్తం సాల్వ్ చేసేసినాను. ఈ ఇంట్లో మా హస్బెండ్ అనుకున్నారనమాట. వాళ్ళు ఎవరైనా కిచెన్ గిన్నె చూపిస్తాను రండి. కిచెన్ లైట్ ఆన్ చేద్దాం. మొత్తం క్లీన్ అయిపోయింది. గిన్నెలు తోమిన, గ్యాస్ గిట్ల సాఫ్ అయింది. అట్లా కిచడి ఉంది, అట్లా పాలు ఉంది, గిన్నెలు గిట్ల మొత్తం ఉంది. కాకపోతే కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట. వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి. దీంట్లో కొన్ని బట్టలు ఉన్నాయి. ఆ బట్టలకి ఏం చేద్దాం అంటే పిండేసిన, కాకపోతే దాంట్లో నీళ్ళు వేసి, నీళ్ళు వస్తలేవు నల్ల నీళ్ళు వచ్చినాక దానికి ఏమంటారు, నీళ్ళు వేసి బాగా అదే ఏమో అంటారు కదా, దానికి ఏమంటారు అప్పుడు, నీళ్ళ నుంచి బయటికి తీయాలి. అది అయినాక అది మధ్యాహ్నం 1ంటికి చేస్తాను నేను, నీళ్ళు రాగానే. ఇప్పుడు నేను వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకుంటాను అంతే. తర్వాత లీవ్స్. సరేనా ఫ్రెండ్స్, మీరు ఇట్లా బాగుండండి, అందరు బాగుండాలి, నేను బాగుండాలి. సరేనా? నీళ్ళు వేడిగా అయిపోయాయి. పొగ వస్తుందా? నీళ్ళు వేడిగా అయింది. ఇప్పుడు స్నానం చేసి వస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్నానం చేసి వచ్చేసిన, ఫ్రెష్ అయినా, పాలు వేడి చేసుకుంటున్నా. చాయ్ పత్తి లేదు ఇంట్లో, కాఫీ పౌడర్ ఇలా లేదు, ఎవరు లేరు ఇంట్లో. మా ఆయన వంటుండు, పిల్లలు ఆడుకోవడానికి పోయిండు. పాలు ఒక్కటే ఉంది, చక్కెర ఉంది అంతే. ఇంకా ఏదో అడ్జస్ట్ చేసుకుందాం పాలు తాగి. ఏం చేద్దాం. నేను జీన్స్ ఇంకా ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటా, సాడీ ఎప్పుడో ఒకటి వేసుకుంటా. కానీ మీకు నేను సాడీలోనే నచ్చిన. అందరూ వేసుకుంటారు, కాకపోతే వాళ్ళు బయట పడరు, నేను బయట పడుతున్నా ఫ్రెండ్స్. అందరికీ ఆశ ఉంటుంది కదా వేసుకోవాలి ఇట్లా అని. గలీస్ పాలలో చక్కెర వేసిన, గడ్డ 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 కలుపుతున్నాను. నెక్స్ట్ పాలు తాగుతున్నాను. మీరు ఇట్లా తాగండి. పాలు చాలా వేడిగా ఉన్నాయి. కంటిన్యూ మీరు ఇట్లా ట్రై చేయండి. పాలు డైలీ తాగితే ఇది అలవాటు అవుతుంది, కానీ చాయ్ కాఫీ నాకు అలవాటు. ఇది ఇంకా బాగుంది.